అందరికీ ప్రైస్తలా. నిజంగా జరుగుతున్న పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాము. నిజంగా చాలా పరిస్థితులు జరుగుతున్నాయి, అందరికీ తెలిసినవే. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ కూడా మనం చూస్తుండాలి. ఎందుకంటే జరిగే పరిస్థితులు దేవుని రెండవ రాకడకు సూచనలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి కూడా మనకు ప్రాముఖ్యమైనవే. ఎందుకంటే లోకంలో జరిగే విషయాలు మనకి బైబిల్కి ఏం సంబంధం ఉంది అనే విషయాలు మనకు బోధపరుస్తుంది. మొదటి రాకడ దేవుని రాకడ అయిపోయింది. దేవుడు వచ్చాడు, తను మన కొరకు శ్రమలు అనుభవించారు. యేసు ప్రభు వారు తర్వాత తిరిగి మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన వెళ్ళిపోయి మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నా అన్నారు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా, నేను మీ కొరకే స్థలం సిద్ధపరుస్తున్నా అన్నారు. ఆ స్థలాన్ని మనము, దేవుడు ఏర్పరిచే స్థలాల్ని మనము పొందుకోవాలి అంటే మనం సిద్ధంగా ఉండాలి. ఈ అంత్యకాలంలో ఏమో దేవుడు మనం జీవించిన దినాల్లోనే ప్రభు రావచ్చు. అంటే ఇంకా ఎన్నో సూచనలు జరగవలసి ఉన్నవి. ఒక విధంగా చెప్పాలంటే కరోనా నుంచే ఒకవేళ ఆరంభమైనయా దేవుని యొక్క రాకడకు సూచనలు అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ఈ వేదనకి ఆరంభము అని దేవుడు చెప్పినాడు. ఆరంభ దినాల్లో ఉన్నాం, ఇంకా ఎన్నో జరగాలి. ఇంకా ఏ దూత ఏ బూర ఊదినప్పుడు ఏది జరగాలో అవి జరగాలి. మొన్న కూడా అదే చెప్పుకున్నాం, కొంత శ్రమ కాలంలో మనం కూడా ఉంటాం అని. ఎందుకంటే శ్రమలు ఆల్రెడీ ఆరంభమైనాయి. ఎందుకంటే సంఘాల్లోకి అన్యులు జొరబడి ఎప్పుడైతే సంఘాల్లోకి వస్తారో అప్పుడు అంటే అక్కడికి సూచనగా అది దాన్ని ముఖ్యంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే లోకంలో అంటారు కదా, ఇప్పుడు ఎవరన్నా మన దాని మీదకి వచ్చినప్పుడు మనం ఏమంటాం, సహజంగా మన భాషలో ఎవరొబ్బ సొమ్ము అంటాం కదా. ఇప్పుడు దేవుని బిడ్డలు కష్టపడి కట్టుకున్న సంఘాల్లోకి అన్యులు చొరబడుతున్నారు. ఎవరిదది? వాళ్ళు పెట్టే తింటున్నారా దేవుని బిడ్డలు? వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా? వాళ్ళు ఏమన్నా కట్టడానికి సహాయం చేశారా? అంటే దౌర్జన్యం అంటారు దాన్ని, దౌర్జన్యంగా. కాకపోతే ఇవి జరుగుతాయి అని బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే దౌర్జన్యం చేస్తారు, అపవాదకులు, అపహాసకులు, వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డల్ని బాధ పెడతారు, హింసిస్తారు. ఇంకా పౌలు దినాల్లాగా మన దినాలు అంటే మనం నిలబడతామో లేదో తెలియదు. దేవుడు కాకపోతే అందరినీ అన్ని పరిస్థితులకు అనుమతించడు. ఎవరు ఎంతవరకు భరించగలరో అంత మాత్రమే ప్రభు అనుమతిస్తాడు. పౌలు లాంటి పరిస్థితి మిగతా అందరికీ రాలేదు కదా. శిష్యులందరూ కూడా దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వాళ్ళు. ఏ విధంగా ప్రాణాలు అర్పించారు, ఏ విధంగా చనిపోయారో కూడా ఒక 1 yearలో నేను సండే స్కూల్లో స్కిట్గా కూడా తయారు చేసి ఇచ్చాను అక్క వాళ్ళకి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిట్లో ఒక్కొక్క స్కిట్గా ఆ విధంగా చేసుకుంటూ రావటం జరిగింది. కాబట్టి ఏదేమైనా ప్రభు కొందరిని కోరుకుంటాడు. ఆయన శ్రమలలో పాలు పొందటానికి, క్రీస్తు శ్రమలలో పాలివారగునంతగా అని ఉంది కదా. మరి ఆ పాలిభాగంలో మనకి శక్తి ఎంత ఉందో అంతవరకే పెడతాడు ప్రభు. 10 దినాలు శ్రమ కలుగున అయినా ధైర్యం తెచ్చుకోండి అన్నాడు దేవుడు. అంటే జీవితంలో అందరికీ కష్టాలు ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే, ప్రభువు నమ్మిన బిడ్డలు కనబడగానే మీరు మరి దేవుని నమ్ముకున్నారు కదా, మీకు వచ్చిన లాభం ఏంది అంటే, దేవుడు అట్లా చెప్పలేదు. లాభం ఉంటుందని చెప్పలేదు. ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అంటే బాగా ఐశ్వర్యవంతులు అయిపోతారు అని చెప్పలేదు దేవుడు. 10 దినాలు మీకు శ్రమ. ఎందుకంటే ఈ లోకము సాతానుడు ఆదిలోనే తీసేసుకున్నాడు. ఈ లోకానికి తను అధికారి అయిపోయాడు సాతానుడు. వాడు ఏళ్తున్నాడు ఈ లోకంలో. మనం పరదేశులం, యాత్రికులం మాత్రమే ఇక్కడ ఉన్నాం. మనది కాదు ఈ రాజ్యం. ఎంతకాలం బతుకుతామో అంతవరకే మన జీవితం. మనం దేవుని కొరకై శ్రమలు అనుభవిస్తూ ప్రార్థనతో జయించుకుంటూ శ్రమలోనే ఉంచాడు ప్రభు. వాటికి విజయం ఇస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు, విశ్వాసంలో బలపరుస్తాడు. రాబోయే దినాల కొరకై మన విశ్వాసంలో బలపరచడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. తద్వారా మనల్ని బలపరుచుకోవటానికి అనుమతిస్తాడు అనేక మార్లు. కొన్నిసార్లు సరి చేసుకోవటానికి అనుమతిస్తాడు. దాన్ని మనం స్వీకరించాలి, అంగీకరించాలి, దాన్ని గ్రహించాలి. అప్పుడు ప్రభు సంతోషపడతాడు. ఎందుకంటే మన పిల్లలు మనం ఏ విధంగా మనము కంట్రోల్లో పెట్టుకుంటూ, డిసిప్లిన్ నేర్పించుకుంటూ, వాళ్ళని చదివించుకుంటూ, భవిష్యత్తులో నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, సంతోషంగా ఉండాలి మనం ఎట్లా ఆశపడతామో, ఆయన పిల్లలంగా దేవుడు కూడా మన విషయాలు అట్లా ఆశపడి మనం డిసిప్లిన్ చేస్తాడు. డిసిప్లిన్ చేయడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు.
అనేక మార్లు, కొన్ని మార్లు పరీక్షించడానికి, క్రీస్తు శ్రమల్లో పాలువారుగా ఉంటాడు, కొందరిని కోరుకుంటాడు. ఆ విధంగా దేవుడు అంత్యకాలంలో కోరుకుంటాడు. కాబట్టి మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. నిన్నటి దినం 4వ అధ్యాయం అంతట్లో కూడా నిజంగా మంచి మాటలు మనం విన్నాం. నిజంగా వాళ్ళు ఏ విధంగా ప్రభు యెరూషలేము గోడ కట్టడానికి ఏ విధంగా వాళ్ళు అంటే కష్టపడుతున్నారు, సలబలు టోబియాలు బయట నుంచి ఏ విధంగా అంటే శ్రమలను ఎదుర్కొన్నారో, ఏ విధంగా గోడ కట్టడానికి వాళ్ళు నడుం బిగించుకొని అంటే ధైర్యవంతులే, నెహెమ్యా ఏ విధంగా ధైర్యం పోసాడో అవన్నీ కూడా విన్నాం. నిజంగా ఆ విధంగా ధైర్యంగా ఉండాలి ప్రభు ప్రజలంగా మనం. దేవుడు మన తండ్రి సింహము, కొదమ సింహము అని ఉంది, గొర్రె పిల్లగా వచ్చి ప్రాణం పెట్టాడు, తిరిగి కొదమ సింహముగా రాబోతున్నాడు. నిజంగా పెట్టేటప్పుడు ఆయన గొర్రె పిల్లగా పెట్టాడు. నిజంగా అందుకే మనకు కూడా గొర్రె పిల్లగా వచ్చాడు. కాబట్టి ఆయన పిల్లలంగా గొర్రెలు నేను కాపరి ఎవరి కాపరి? గొర్రెలకు కాపరి. కాబట్టి దేవుడు కాపరిగా పోల్చుకున్నాడు అంతే, మనల్ని గొర్రెలుగా పోల్చాడు అంతే, గొర్రెలమని కాదు. అంటే కాపరి ఉండేది గొర్రెలకి. గొర్రెలు ఎంత చక్కగా డిసిప్లిన్గా కాపరి మాట వింటే, కాపరి స్వరం మాత్రమే వింటాయి. అవి దాన్ని ప్రత్యేకించుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి ఒక స్వరం వినిపిస్తే అవి ఉండదు, వాళ్ళకి ఒక సైన్ ఉంటుంది. ఆ సైన్ వినిపిస్తేనే అవి వింటాయి, ఆ స్వరాన్ని గ్రహిస్తాయి. తమ కాపరి మాత్రమే ఇచ్చిన ఆ సైన్కి వాళ్ళు అంటే ఆ శబ్దానికి అవి లోబడతాయి. ఆ విధంగా మనం కూడా ప్రభు స్వరం మాత్రమే వినే వాళ్ళంగా ఉండాలని ఆ పోలిక పోల్చాడు. నేను గొర్రె పిల్లగా వధించబడ్డాను. గొర్రె పిల్ల ఏమంటది? చాలా కాలం వాళ్ళు చక్కగా అంటారు కదా, అంటే కషాయవాణ్ణి నమ్మొద్దు గొర్రె, కాచేవాణ్ణి నమ్మదు అన్నట్టుగా చక్కగా పెంచుతారు, మంచి పోషణ ఇచ్చి పెంచుతారు, చివరికి దాన్ని కట్ చేస్తారు, ఆహారంగా తీసుకుంటారు. ఆ విధంగా ప్రభువు కూడా గొర్రె పిల్లగా అప్పగించుకున్నాడు తనను తాను. దేవునికైతే తెలుసు ఎందుకోసం పరలోకం నుంచి దిగి వచ్చాడు భూమి మీదకి. ఆయన ఎరిగి తండ్రి సంతోషపరుస్తూ, తండ్రి ఉద్దేశాలు నెరవేరుస్తూ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. గొర్రె పిల్లలాగా తనను తాను అప్పగించినాడు. గొర్రె ఎదురు తిరగదు కదా, చంపుతుంటే అప్పగించేసుకుంటది. ఆ విధంగా పోలిక అది, గొర్రె పిల్లకు పోలిక, తిరిగి రాబోటానికి పోలిక. సింహము రాజు, అది అడవికే రాజు. సింహం గర్జిసి అడవంతా వినిపిస్తుంది కదా, అట్లా అనమాట, ఎక్కడో అరిచినా వినిపిస్తుంది, అట్లా అనమాట. ప్రభు కూడా రాబోయే దినాలు ఆ విధంగా వస్తాడు, అంత ధైర్యవంతుడు. మనం కూడా ఆయన ధైర్యంలో ఉండాలంటే ఆయన నీతిలో మనకు పాలిభాగం ఉండాలి. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు అంతే ఒక్క మాటలో. ప్రభు నీతిలో మనకు పాలిపంపులుంటే, ప్రభు యొక్క మనస్సులో మనకు పాలిభాగం ఉంటే, ప్రభు మనస్సు మనలో ఉంటే, ప్రభువుకి మన హృదయంలో చోటు ఉంటే, ప్రభువుకి మనకు సంబంధం ఉంటే, ప్రభువుకి మన కనెక్షన్ కట్ అవ్వకుండా ఉంటే, మన ధైర్యాన్ని శత్రువు దొంగిలించలేడు. వాడికి అవ్వదు, వాడికి చేత కాదు. మన గృహాల్లోకి దుష్టుడు అప్పుడప్పుడు అట్లా వాడు దర్శించి వెళ్ళిపోతాడు తప్ప స్థిర నివాసం ఏర్పరచుకోలేడు. ఎందుకంటే మనం వెంటనే వాడిని ప్రార్థనతో వాడిని గద్దించి మనం వెళ్ళగొడతాం. కాబట్టి మనం ఆ విధంగా ధైర్యవంతులుగా ఉండాలి. సింహం దేనికి భయపడదు. మనం సింహపు పిల్లలం ఈ దినాల్లో. గొర్రె పిల్లల నుంచి సింహపిల్లల్లాగా అంటే సింహాల్లాగా పైన పడి పీకి తినమని కాదు. అంటే అటువంటి ధైర్యం కలిగిన వారిని ప్రార్థన శక్తితో జ్ఞానవంతులంగా, బుద్ధివంతులంగా మనకు రాబోయే పరిస్థితుల్ని ప్రార్థనతో ఎదుర్కోవాలి. ఆ దినాల్లో వాళ్ళు నడుముకి కత్తి కట్టుకున్నారంటే, నిన్న సిస్టర్ కూడా చక్కగా చెప్పారు, ఎట్లా వాళ్ళు వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. ఆ విధంగా వాక్యం అనే ఖడ్గం, వాక్యాన్ని మనం చేత పట్టుకొని మనం దుష్టుని ఎదిరించాలి. మనకు శత్రువు దుష్టుడు, వాడు తెచ్చేది దుష్ట కార్యాలు. మనుషుల్ని వాడుకుంటాడు వాడు, మనుషుల్ని రేపుతాడు, మనుషులకు స్వరాలు వినిపిస్తాడు, మనుషులకు అపోహ హృదయ ఆలోచనలు పుట్టిస్తాడు వాడు. వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని ఇలా చేయండి, ఇలా బాధించండి, చంపండి, కొట్టండి అని. వాళ్ళు సాతానికి సాధనాలుగా ఉన్నవారు మాత్రమే, వాళ్ళు మనకు శత్రువులు కాదు. అందుకే దేవుడు పాపాన్ని ఖండించి పాపిని ప్రేమించాడు. ఎందుకంటే వాళ్ళ నిస్సహాయాలు, వాళ్ళకి తెలియదు, బలహీనులు కొందరు కోరుకుంటాడు దేవుడు, సాతానుడు. వాళ్ళని కోరుకుని వారి ద్వారా కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మనకి ఎవ్వరు శత్రువులు కాదు, మా అందరం కూడా సహోదరులాగానే ఉండాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులను నా సహోదరులను ప్రతిజ్ఞ చేసేవాళ్ళం కదా మనం చదువుకునే దినాల్లో. ఆ ప్రతిజ్ఞ
మరి ఏమైపోతా ఉందో ఈ దినాల్లో తెలియదు. హైందవ సహోదరులు, మన సహోదరులు చాలా మంది ఆ ప్రతిజ్ఞను తీసేసి కొత్త ప్రతిజ్ఞలు చేపిస్తున్నారు. మేము హైందవులం, మా మతం మేము మారం, మేము ఇందులోనే ఉంటాం, మేము వేరే వాళ్ళని రానియం, మా ఇళ్లలో భోజనాలు చేయనీయం, మా ఇళ్ళకు మేము రానియం, వాళ్ళ ఇళ్ళకి మేము పోం అనే కొత్త ప్రతిజ్ఞలు మొదలుపెట్టినారు. నిజంగా వాళ్ళు కష్టపడి ఆనాడు అందరూ కలిసి స్వాతంత్రం తెచ్చినారు. మొన్నటి దినాన బ్రహ్మానందం గారు చక్కగా చెప్పినారు మనుధర్మ శాస్త్రంలో ఏముంది అనేది. దానికి చాలా అంటే హైందవులు నొచ్చుకున్నారు అన్నట్టుగా. అంటే దేనికి నొచ్చుకోవాలి, ఉన్నట్టు చెప్తే నొచ్చుకోవటం ఎందుకు? మనధర్మ శాస్త్రంలో ఉందే అది. అంటే బాల్య వివాహాలు చేయటం, వాళ్ళతో పాటు దాంట్లో వేసి చిత్తులు మంటలో వాళ్ళని చంపేయటం, చిన్న పిల్లకి ముసలోళ్ళను చేయటం, అతను ఎంతకాలం బతుకుతాడు, అవన్నీ తీసేసిన వాడు విలియం కేరీ గారు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి భారతదేశానికి, ఇండియాకు వచ్చి కష్టపడి తన భార్యను కోల్పోయి, తన కుమారుణ్ణి కోల్పోయి ఎన్నో తీసుకొచ్చినాడు. ఆయన విద్య తీసుకొచ్చినాడు స్త్రీలకి, స్త్రీలు కూడా చదువుకోవాలి, స్కూల్స్ కట్టించాడు. తర్వాత ఈ విధంగా చనిపోకూడదు, బాల్య వివాహాలు రద్దు చేశాడు. ఇవన్నీ తీసుకొచ్చింది క్రైస్తవులే. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు భారతీయులు అందరూ కూడా. ఎందుకంటే ఒక్కసారి తెచ్చిన చట్టం అని మార్చకూడదు, అనేకమైన మారుస్తున్నారు. కానీ ప్రభువు మార్చలేనిది ఎవరు మార్చలేరు. చట్టాలు ఎన్ని మారినప్పటికీ ప్రభువు మారడు. నిజంగా ఆ విధంగా మనము ధైర్యంగా ఉండాలి. నిజంగా వాళ్ళు అట్లా అది ఉంది మన ధర్మశాస్త్రంలో. అవన్నీ తీసివేసిన వాడు క్రైస్తవుడు. అది ఇప్పుడు పాటిస్తున్నారు కదా, అది గ్రహించట్లేదు. ఏదేమైనా మనం 5వ అధ్యాయంలో కూడా నిజంగా నిన్న 4వ అధ్యాయంలో వచ్చి బయట నుంచి వచ్చినాయి, బయట నుంచి విరోధ భావాలు సల్బర్ టోబియాల ద్వారా వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్నల్గా వచ్చినాయి, లోపలే సహోదరుల మధ్యలోనే వివాదాలు వచ్చినాయి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు దేవుడు. సహోదరుల ఐక్యత లేకపోతే, సంఘాల్లో ఐక్యత లేకపోతే, మనకి ఐక్యత, ప్రేమ లేకపోతే సాతానుడు వస్తాడు. సాతానుడు ఎందుకు వస్తాడంటే వాడు కాచుకొని వేచుకొని ఉంటాడు. ఎవరిద్దరి మధ్య కలహాలు పెట్టి ఆ మధ్యలోకి చేరాలని, ఎవరికన్నా ఒకరి మీద ఒకరికి ద్వేషాన్ని పెట్టి అక్కడ చోటు చేసుకుని అది బలపరచాలని, సంఘాలు 2 గుంపులుగా చేసి అక్కడ వాడు చేరుకోవాలని. ఒక గుంపు దేవుని వైపు ఉంటే ఒక గుంపు సాతానుడి వైపు ఉంటారు. నిజంగా అదే ఈరోజు నెహెమ్యా గురించి ఎంత ధ్యానించినా మనకు చాలా విషయాలు ఉంటాయి. నెహెమ్యా లాంటి వారు కావాలి ఈ దినాల్లో. నిజంగా అటువంటి ధైర్యం కలవారు, ఆ విధంగా నిస్వార్థపరులు. నిజంగా ఎంత నిస్వార్థం అంటే స్వార్థం లేదు నెహెమ్యా గారికి. చక్కగా సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. అర్థహస్త రాజుకి తనంటే చాలా నమ్మకం, ఇష్టం. అయినప్పటికి కూడా ఆ ప్లేస్ను వదిలి తన ప్రజల కొరకై దుఃఖముతో ప్రార్థనతో మొదలుపెట్టి ఒక క్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ప్రార్థన ప్రజలకు నేర్పించి, పశ్చాత్తాపం నేర్పించి, వారి జీవితాలని కడుతూ, ఆత్మీయ జీవితాన్ని కడుతూ యెరూషలేము గోడల్ని కట్టాడు. నిజంగా ఆ దినాల్లో నిజంగా యెరూషలేము గోడల్ని పడగొట్టినాడు నెబుకద్నెజరు, ధ్వంసం చేసినాడు. అంతేకాదు అసలు అంటే ప్రాకారాల చుట్టూ దాదాపు 1.5 year ప్రాకారాల చుట్టూ కాపలాదారులను పెట్టినాడు నెబుకద్నెజరు. అంత క్రూరుడు. అందుకే దేవుడు గడ్డి తిని పెంచినాడు. గర్వించినాడు. నన్ను మించిన వాళ్ళు లేరనుకున్నారు, నాకే మొక్కాలనుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, గర్వము అనేది చోటు చేసుకుంటే గర్విష్ఠులందరూ సాతాను సంబంధికులు. ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ సాతానుడు పీఠం వేసుకుంటాడు. ఇంక వాడిని కదలను అంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ తిరిగి రికవర్ చేసుకోవాలని చూస్తాడు దేవుడు. తిరిగి సమకూర్చాలని మనకు ఆయుష్ పొడిగిస్తున్నాడు. మనం బతికి ఉన్నామంటే ఇంకా ఏదో సమకూర్పు ఉంది. సమకూర్చబడాలి, మనం ప్రభువులో స్థిరపడాలి, సరి చేసుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతో కనెక్షన్ తిరిగి పెంచుకోవాలి, తిరిగి కాపాడుకోవాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అది నెహెమ్యా ప్రజలకు నేర్పించింది. ప్రజలు నేర్చుకున్నారు. కొంతమందిని దేవుడు బోధకులుగా పెడతాడు, కొంతమందిని ఖండించేవారుగా పెడతాడు, కొంతమందిని వాక్యం కొరకే నిలబడేవారుగా పెడతారు. వాళ్ళ బోధ వింటే మేలు పొందుతారు, వినకపోతే చెప్పే వాళ్ళకి నష్టమేముండదు, వినని వాళ్ళే నష్టపోతారు. నెహెమ్యా చెప్పింది విన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి ఒక రక్షణ వచ్చింది. గోడ చక్కగా నిర్మించుకున్నారు. నిజంగా ఆ విధంగా మనం కూడా వినివారుగా ఉండాలి, విని దాన్ని విడిచిపెట్టువారుగా కూడా ఉండకూడదు. నిజంగా భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. ఈ దినాల వార్తల్లో చూస్తూ ఉంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే భారతదేశం ఎట్లా ఉందంటే డయాబెటిక్లో క్యాపిటల్ అయిపోయిందంట. నిజంగా
పిండి పదార్థం అసలు రైస్ అయితే తినొద్దు అంటున్నారు. రైస్ తినకుండా ఎట్లా బతుకుతారు? మనకు రుచించేదా రైస్, మిగతా అన్ని చప్పచప్పగా అనుకుంటారు కదా ఎవరైనా కూడా. కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటిక్ వచ్చేస్తా ఉంది. ఇష్టానుసారంగా తినటం, తిండి పదార్థాలు, నిజంగా పిజ్జాలు ఇవన్నీ కూడా తిని నిజంగా క్యాన్సర్స్, నిజంగా జ్వరాలు వచ్చినట్టు డయాబెటిక్స్ ఇవన్నీ రావటానికి రీజన్ ఏంటంటే తిండే. అందుకే దేవుడు అన్నాడు, భూమి మీద మంచి పదార్థాలు అనుభవిస్తారు మీరని దేవుడు చెప్పినాడు. దానికోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మాకు మంచి పదార్థాలు ఇవ్వు, మంచి జ్ఞానం ఇవ్వు అని. మనం మంచి పదార్థాలు భుజించాలి. మనం భుజించే పదార్థాలను ప్రభు ఆశీర్వదించి పరిశుద్ధపరచాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నిజంగా అదనమాట. నిజంగా ఇవన్నీ జరుగుతూ ఉన్న దినాలు ఇవన్నీ కూడా. కాకపోతే మనం ఒక ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మనం చూసుకుంటే నిజంగా ఈ దినాలు డొనాల్డ్ ట్రంప్ గారు మనకి 21వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని విన్నాం. అన్ని ప్రపంచంలో జరిగే అన్నీ కూడా దేవుని బిడ్డలకి లింకప్ అయి ఉంటాయి, లింకుగా ఉంటాయి. అక్కడెక్కడో జరుగుతుంది, మనకి ఎందుకు అనుకోవటానికి లేదు. ఒక ఉద్దేశంతో ట్రంప్ను దేవుడు తీసుకొస్తున్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే లోపే ఆయన ఎంత ధైర్యవంతుడు అంటే సింహం లాంటి గుండె కలిగిన వాడు. నిజంగా దావీదు వలె, దావీదు కూడా చాలా ధైర్యవంతుడు. ఆ విధంగా ట్రంప్ కూడా ఇస్రాయేల్ బందీలందరినీ కానీ మీరు విడుదల చేయకపోయినామంటే మీకు నరకం చూపిస్తాను ముందు వార్నింగ్ ఇచ్చినాడంట. అందరు భయపడ్డారంట వెంటనే. నిజంగా హమాసు, ఇరాన్ దేశము, జోర్డాను, లెబనాన్ వీళ్ళందరూ కూడా ఉలిక్కిపడేసి భయపడేసి నిజంగా 68 ఇస్లాం దేశాలు ఉన్నాయి కదా మనకు, వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. నిజంగా భయపడి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళు చాలా భయంకరమైన క్రూరులుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఈ దినాల్లో దేవుడు కొంత మంచి వారిని కూడా దేవుడు ధైర్యవంతుని కూడా లేపుకుంటాడు. అందుకే మనం కూడా ప్రార్థన చేయాలి, మంచి ప్రభుత్వాన్ని మాకు ఇవ్వు ప్రభువా అని. ఇంకా కొంతకాలం మనకు టైంలో ప్రభు పని ఇంకా జరగవలసి ఉంది. ఇంకా అనేక ప్రదేశాలు స్వార్థ ప్రకటించబడిన ప్రదేశాలు ఇంకా ఉండబట్టే ఆయన అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలను చూసినట్టయితే వారు న్యాయబద్ధంగానే యుద్ధాలు చేస్తారు. అంటే వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఒప్పుకోరు. వాళ్ళ జోలికి ఎవరైనా వచ్చినారు అంటే మాత్రం వాళ్ళు అస్సలు ఊరుకోరు, అంత రోషం కలిగి ఉంటారన్నమాట వాళ్ళు. కాబట్టి ఇప్పుడు యూదులు చాలా మంది అన్యులు ఏమంటుందంటే మీరు యూదుల దగ్గరికి పోండి, ఇక్కడ సువార్త చెప్పొద్దు అంటున్నారు. యూదులు వేరు. అసలు యూదులు చెప్పాలంటే యూదులు యేసు ప్రభునే ఒప్పుకోరు. మేము అన్యులుగా మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, యూదులు యెహోవా దేవుని మాత్రమే నమ్ముతారు. వాళ్ళు యేసు ప్రభుని ఒప్పుకోని వాళ్ళకి మనకు సంబంధం ఏంటంటే బైబిల్ నుంచి సంబంధం ఉందంతే. మనం అన్యులంగా, మనం అందరం కూడా అన్యులమే, యూదులు తప్పించి. నిజంగా ఆ విధంగా మనం అన్యులుగా ఉండి యేసు ప్రభుని స్వీకరించిన వారం. నిజంగా మనం కూడా అన్య జనాంగంలోంచి వచ్చిన వారం. అది ఎరగట్లేదు. మనం ఎందుకు వెళ్తాం ఎక్కడికో యూదుల దగ్గరికి? యూదులు కాకలేం కదా. హైందవులతో మనం ఒక హైందవులుగా ఉండి ప్రభు యొక్క సత్య మార్గాన్ని ఎరిగి మనం వచ్చిన వారం ప్రతి ఒక్కరు కూడా. మరి మతాలు, కులాలు అనేవి మధ్యలో వచ్చినాయి. కులము, మతం అనేది ఏమీ లేదు అసలు. యేసు ప్రభు మార్గం అన్నాడు, మతాన్ని మార్గం అన్నాడు ప్రభు. మతాలు సృష్టించుకున్నారు, ఈ కులాలనేవి సృష్టించుకున్నారు పనిని బట్టి. నిజంగా వడ్రంగి పని చేసే వాళ్ళనేమో వడ్రంగి వారు అంటారు. నిజంగా ఒక్కొక్క పనిని, చేపలు పట్టేవారినేమో బెస్తవారు అంటారు. ఈ విధంగా ఒక్కొక్క పనిని బట్టి పేర్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ దినాల్లో వాళ్ళంతా మేమంతా ఒకటి అని ఒక యూనిక్గా ఉంటూ అందరు కలిసి ఉంటూ వాళ్ళ మీదకి ఎవరన్నా వస్తే వాళ్ళు భద్రపరుచుకోవటానికి మేమంతా ఒకటి అని ఏర్పరచుకున్నారు. మనం క్రీస్తు యేసులో మనమందరం ఒకటి. తండ్రి కులం వస్తుంది, తల్లి కులం వస్తుంది, ఇవన్నీ వ్యర్థమైన మాటలు. వాళ్ళు ప్రభు పిల్లలు కానే కాదని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒక్క బల్లలో చేయి వేస్తున్న వాళ్ళం, ఒక్క శరీరములో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒకే కులం అంతే. మన మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదు. భేదాభిప్రాయాలు ఉన్నామంటే పాత పురుషుడు చచ్చిపోలేదు, అంటే మారు మనసు లేదు, మారలేదు, కులంలో మారలేదు, క్యాస్ట్ ఇజంలో మారలేదు, కట్నాల్లో మారలేదు. ఈ దినాల క్రైస్తవులు నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితులు, ఆచారాల్లో మారలేదు. అంటే మారు మనస్సు ఏంటో క్రీస్తు వరకు లోపలికి చేర్చుకున్నారు తప్ప క్రీస్తు లక్షణాలే కనపడటం లేదు ఈ దినాల్లో. క్రీస్తు లక్షణాలు లేకపోతే ఎత్తబడే గుంపులో ఉండటం కూడా కష్టమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని పరీక్షించి పరిశోధించి బలలో చేయాలి.
కులం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళతో బలలో పాలు పొందకూడదు, చేయకూడదు. అందుకే కదా కీడు కలిగినట్లుగా మీరు కూడొద్దు అని చెప్పినాడు కొరింథీ పత్రికలో దేవుడు. మీరు ఎక్కువ కీడు కలుగుటకే చేరుతా ఉన్నారన్న. ఎక్కువ కీడు మనం తెచ్చుకోకూడదు. నిజంగా మన ఆత్మీయ జీవితానికి, మన పరిస్థితులకి, మన శరీర జీవితానికి ఎక్కడ కూడా కీడు తెచ్చుకోకూడదు. మంచి ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండటానికి ఆ బల్ల పెట్టినాడు ప్రభువారు. సంఘంలో ఎక్కడుంటుంది బల్ల? మధ్యలో ఉంటుంది. అది అందరికీ అని. సంఘంలో అందరూ రక్షించబడాలి, అందరూ నాలో పాలు పొందాలి, అందరూ నన్ను సాదృశ్యంగా తీసుకోవాలి, అందరూ ఐక్యంగా ఉండాలి, మేమందరం ఒకటిగా ఉండాలి అని. పైకి మాత్రం అందరితో మంచిగా ఉంటాం, కులం అనేది అనేది మనసులో పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? మానవులు కల్పించినవి ఇవి. మానవులు కల్పించినవి దైవోపదేశములను ఊహించుకుంటూ కులాల పేర్లు ఎత్తుకుంటున్నారు. అది దేవుడు మెచ్చడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదని మనం ప్రయాసపడాలి. నిజంగా నెహెమ్యా గారు చూస్తే 52 రోజుల్లోనే గోడ కట్టేసినారు. నిజంగా ఒక ఆత్మీయమైన నాయకుడు నెహెమ్యా గారు, గట్టి గుండె కలిగిన వాడు. అంతే అదే సమయంలో మెత్తని మనస్సు కలిగిన వాడు. ఎంత సెన్సిటివ్ అంటే, అంత ప్రేమ అంటే నెహెమ్యాలో తన ప్రజల్ని అంతగా ప్రేమించినాడు. ఈ 5th చాప్టర్లో ఒకరినొకరు అంటే మా కుటుంబాల్లో మేము తినొద్దా, మా తిండి మేము తినొద్దా, మేము చూడు బాధల్లోకి వెళ్ళిపోయినామని సొంత జనులే యూదులే తిరగబడ్డారు నెహెమ్యా మీదకి. చాలా ఓర్చుకుంటూ ఒకవైపు నుంచి కోపంగా కూడా గద్దిస్తూ వాళ్ళని సరి చేసుకున్నాడు. నెహెమ్యా ఏమి తీసుకోలేదు. చెప్పాలంటే తనకు చాలా జీతం ఉంది అక్కడ, రాజు దగ్గర చాలా పోషణ ఉంది, అక్కడ చాలా ఐశ్వర్యం ఉంది, అన్ని వదులుకొని వచ్చినాడు ప్రభు వలె. నిజంగా వచ్చి ప్రజల కొరకై వచ్చి వారిని చక్క చేయటానికి, సరి చేసుకోవటానికి, వాళ్ళని కాపాడుకోవటానికి దిగినాడు. మనం కూడా ఆ విధంగా ఆత్మల భారం విషయంలో అందరూ మన వారే అనుకొని ఆత్మల భారం విషయంలో, ఆత్మ రక్షించే విషయంలో మనం కూడా నెహెమ్యాని పోలి నడుచుకోవాలి. ఇదే 5వ అధ్యాయం అంతా. లోకల్గా అంటే సంఘంలోనే కలహాలు వస్తే శత్రువులు జొరబడతారు. సంఘంలో అందరూ ఒక మనసు కలిగి ఉంటే ఇక సరిచేసే వాళ్ళు ఎవరు? నెహెమ్యా లాంటి వాళ్ళు ఉండాలి. సహనముతో, ఓర్పుతో, ఒక్కొక్కసారి గద్దింపుతో, కోపడ్డాడు కూడా. అక్కడ ఏముంటదంటే 15వ వచనంలో ఏముంటదంటే, అయితే వారు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద ఉండి ఆహారం, ద్రాక్షారసం, 40 తులాలు వెండిని తీసుకుంటా వచ్చినారంట. వాళ్ళ పన్నులు సహా జనుల మీద భారం మోపుతా వచ్చినారంట. భారం మోపకూడదు. సంఘాల్లో చాలా మంది దేవుని భయం చేత నేను అలాగ చేయలేదంటున్నారు నెహెమ్యా గారు. మనం నెహెమ్యా వల్ల ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. సంఘాల్లో ఎవరి స్వార్థం వాళ్ళతో బతుకుతున్నారు కానీ సంఘంలో పేదలైన వారిని సంఘం సహాయం చేస్తుందా? కనీసం సొంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నీ ఇష్టం, నీ దాతృత్వం, నీ ప్రేమ, క్రీస్తు ప్రేమ నీకుంటే పేదలకు సహాయం చేస్తావు. పేదలను చూసి ఊరుకుండలేవు, పేదల అక్కర చూసి మౌనంగా చూడలేవు. అది క్రీస్తు ప్రేమ కలిగిన వారు చేస్తారు. కనీసం సంఘంలో ఎవరు పేదగా ఉన్నారు, ఎవరు అసలు దుస్థితిలో ఉన్నారు, ఎవరు రక్షణలో ఉన్నారు, ఎవరు ఇంకా ఆత్మీయ దుస్థితిలో ఉన్నారు అని పరీక్షించే నెహెమ్యా లాంటి వాళ్ళు కావాలి. వారు అక్కర్లు తీర్చే నెహెమ్యా లాంటి వాళ్ళు కావాలి. సంఘం డబ్బు అంతా కూడబెట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు. సంఘాన్ని కట్టుకోవటం మాత్రమే కాదు, సంఘంలో ఉన్న వారిని కూడా కట్టాలి, సంఘంలో ఉన్న వారి అక్కర్లు కూడా తీర్చాలి, పేదవారి అక్కర్లు కూడా తీర్చాలి. చాలా మంది సేవకులను బడి వాళ్ళు ఏం బోధ చేస్తున్నారంటే, సేవకుడికి ఇవన్నీ మీకు ఆశీర్వాదం వస్తుంది, పాస్టర్స్కి ఇవన్నీ మీకు దీవెనలు వస్తాయి. ఎవరి భాగం వాళ్ళదే. మీరు అన్ని విడుచుకొని వచ్చినందుకు దేవుడు ఇచ్చే భాగం దేవుడు ఇస్తాడు సంఘం ద్వారా. అది దేవుని సొమ్ము. సంఘంలో ప్రజల ప్రతి పైసా దేవుని సొమ్ము. అది వాళ్ళ పాతోళ్ళ కొత్తోళ్ళ అని కాదు. క్రీస్తు యేసులో ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే, అందరూ సీనియర్సే. సీనియర్ జూనియర్స్ అని ఏముండదు ప్రభువులో. బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొందినప్పటి నుంచి, ప్రభువుని ఎరిగినప్పటి నుంచి అందరూ ఒకేలాగా మనం చూడాలి. అయ్యేం ఎప్పుడో వచ్చింది, ఏమికేం తెలుసు అనకూడదు. వాక్యం తెలిస్తే చాలు, ప్రభువు తెలిస్తే చాలు, ప్రభువుని కలిగి ఉంటే చాలు, ప్రభువులో సీనియారిటీ ఉంటే చాలు. సీనియారిటీ మనకు అవసరం లేదు, మనకు సిన్సియారిటీ కావాలి. వాళ్ళని సిన్సియారిటీ ఉన్న వాళ్ళనే ప్రభు సీనియారిటీగా లెక్కలోకి తెస్తాడు. నిజంగా ఆ విధంగా నెహెమ్యా తన త్యాగం చేసుకుని తన జీవితాన్ని నిజంగా ప్రజల దగ్గర నుంచి ₹1 తీసుకోనకుండా ఇంకా తనకేదైతే ఉందో సొమ్ము, తన సొమ్ము కూడా ఖర్చు పెట్టాడంట. నిజంగా ఎంత గొప్ప మంచి మనసు కదా నెహెమ్యా గారిది. అటువంటి వారు ఎవరున్నారు? అన్ని విలాసం ఉంటే
ఉంటేనే సేవ చేస్తారు. ఈ దినాల్లో కార్లు ఉండాలి, షికార్లు ఉండాలి, అందరికంటే ఎక్కువగా విశ్వాసులకు ఉన్న దానికంటే ఎక్కువగా అనుభవిస్తున్నారు పాస్టర్స్ అనబడే వాళ్ళు, దైవ సేవకులు అనబడే వాళ్ళు. నిజంగా కింద వారిని కూడా పట్టించుకోవాలి. మందకు మాదిరులుగా ఉండే దినాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? నిజంగా ఆ విధంగా లేకపోవటం వల్లే క్రీస్తే మన కాపరి అయినాడు, క్రీస్తే మన కోసం ప్రాణం పెట్టిన కాపరిగా మనం చెప్పుకుంటున్నాం ఈ రోజుకి కూడా. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి, తగ్గించుకొని. ప్రభువు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనముగా ప్రాణం నీయటానికి వచ్చినాడు. మన జీవితాన్ని మనం ఇతరుల కోసము ప్రార్థన చేయటానికి, ఇతరులను ఆదరించడానికి, ఇతను బలపరచడానికి, ఇతను ధైర్యపరచడానికి మనము దేవునికి త్యాగం చేసుకోవాలి. ప్రభువులే వారి కోసం ప్రార్థన చేయటానికి. నిజంగా ఆ జీవితంని ప్రభు కోరుకుంటున్నాడు ఈ దినాల్లో. నాలాగుంటే బాగుండు నా బిడ్డలు అని, కనీసం మనకు చేతనైంది చేస్తే బాగుండు అని. అందరూ డబ్బులు ఇవ్వాలని ఏం లేదు, అందరూ అన్ని ఎవరికి ఏది కలిగిందో. నిజంగా ఆ దినాల్లో, అపోస్తుల దినాల్లో అందరూ తమకు కలిగిన దాన్ని సమిష్టిగా పంచుకున్నారంట. ఈ దినాల్లో ఎక్కడ పంచుకుంటున్నా సమిష్టిగా పంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు అందరిని ఆశీర్వదించండి ఎవరికి వాళ్ళు తగ్గట్టు. గమనించి ఎవరికి లేదో వాళ్ళకి ఇస్తే చాలు. అంతా దోచేసి ఎవరికి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సంఘములో ఉన్నవారు ప్రతి ఒక్కరి అక్కర తీర్చే బాధ్యత సంఘానిది. కాబట్టి ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. సంఘాల కొరకు ప్రార్థన చేయాలి. సంఘాలు దుష్టుడు చేరకుండా ప్రార్థన చేయాలి. కొంతమంది మంచి చేయాలని చూస్తూ ఉంటే సలబెట్టు టోబియాలు లేస్తున్నారు, అన్యుల వలె లేస్తున్నారు. లోకల్గా కూడా నిజంగా 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా వ్యతిరేకులు ఉంటారు. నిజంగా వాళ్ళని ప్రార్థనతో మనం కట్టుకునే వారం కావాలి. స్త్రీలమైన పర్వాలేదు, దెబోరా ఒక నాయకురాలు, స్త్రీలు ఏం చేయలేరు అనుకోవటానికి గొప్ప గొప్ప కార్యాలు చేసినారు. నిజంగా ప్రిస్కిల్లా నిజంగా పౌలు గారి పరిచర్యకు ఇద్దరూ సహకరించారు. అకుల ఒక్కడే కాదు, నిజంగా ఆ దినాల్లో పౌలు స్త్రీలను వెంట పెట్టుకుని వెళ్ళాడు. స్త్రీలతో మేమందరం సహోదరులు అందరం కలిసి మేము కూడుకున్నాం మేడగదిలో అని ఉంటది. అందరినీ దేవుడు ప్రభువులో అందరూ సమానం. నిజంగా ఫస్ట్ పోయింది స్త్రీయే ఎక్కడికి? ప్రభు సమాధిని చూడటానికి. నిజంగా అటువంటి వారం దేవుడు మనల్ని అటువంటి వారుగా చేసినాడు. మనం ఆత్మీయంగా దినదినము బలాభివృద్ధి చెందాలి. అదే ఈ అధ్యాయంలో మనం టోటల్గా చూసి మనం నేర్చుకోవాల్సింది. కొందరేమో రాజుగారికి పన్ను చెల్లించడానికి భూములు అట్లా ఆ విధంగా వ్యతిరేకించినారు. ఈ అధ్యాయంలో ప్రజలు దాన్ని ఒక సూచనగా ఒకే మాట చెప్తాడు నెహెమ్యా గారు ఇక్కడ. ఎందుకంటే తన దుప్పటి ఇదిలించేసి దులిపి 13వ వచనం, మరియు నేను నా వడిని దులిపి 12 కూడా చదువు. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారం ఇవన్నీ ఇచ్చివేసి వాళ్ళది ఏమీ కోరమనేది ఒప్పుకున్నారు వాళ్ళు. అంతటా నెహెమ్యా ఏం చేస్తారంటే యజమానుని పిలిచి వాగ్దాన ప్రకారం జరుగుటకు వాళ్ళ చేత ప్రమాణం చేయిస్తాడు. ప్రమాణాలు ఎంతవరకు మరి ఉంచుకుంటారో తెలియదు. మనకు కూడా ప్రమాణాలు చేపిస్తారు కదా, చాలా మంది వివాహం చేసేటప్పుడు ప్రమాణాలు చేపిస్తారు కదా, ఆరోగ్యంలో అనారోగ్యంలో అని. అనారోగ్యం వచ్చిందంటే ప్లేట్ తీసి ఇసిరి రూమ్లో కొడతారు. కొంతమంది లోపలికి కూడా వెళ్ళరు. భార్యాభర్తల పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. నిజంగా అన్నిట్లో ఉండాలి ప్రమాణాలు. మరి వీళ్ళ ప్రమాణాలు ఎంతవరకు నెరవేర్చుకున్నారో తెలియదు. ఒకసారి ప్రమాణం చేస్తే తప్పకూడదు అని ఉంది బైబిల్లో. ప్రమాణం చేయగా తప్పకూడదు అని ఉంది. వీళ్ళ చేత నెహెమ్యా గారు అందుకే ప్రమాణం చేయించినాడు. చేస్తూ ఏం చెప్పినాడంటే, ప్రమాణం చేయించి నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వాణిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపైకి నుండినట్లు దులిపివేయము. అటువలేవాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడును గాక అని చెప్పగా యాజకులందరూ అలా కలుగును గాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చెప్పునే జరిగించిరి. కాబట్టి మనము కానీ దేవుడికి చెప్పిన వాగ్దానములు, దేవుడు మనం రక్షించబడినప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చేసుకున్న తీర్మానాలు కానీ మనం పొందిన రక్షణకి ఫలాలు కానీ లేకపోతే దేవుడు కూడా ఆ విధంగా దులిపేస్తాడు. మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే మనం చేసిన దేవుని దగ్గర చేసిన ప్రమాణాలు, దేవుని దగ్గర చేసుకున్న ఒప్పందాలు, రక్షణ యొక్క స్థిరము మనం కలిగి ఉండనప్పుడు మాత్రమే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. విధంగా మనం చేసుకున్న ప్రమాణాలు మనము స్థిరముగా ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రభువు నెరవేర్చుకుంటాడు. నిజంగా గర్వము అనేది వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూసుకొని ముగిచ్చేసుకుందాం. టోటల్గా ఇంటర్నల్గా వచ్చిన సమస్యల్ని
నెహెమ్యా గారు ఇక్కడ ఓపికతో, ఓరిమితో, సహనముతో ప్రజలకు నేర్పుకుంటూ, తను మాదిరిగా ఉంటూ, తనంతా పోగొట్టుకుంటూ ఏ విధంగా ప్రజల్ని సిద్ధపరచుకున్నాడో అది మాత్రం ఈ చాప్టర్ మొత్తంలో కూడా ఉంది. అయితే చక్కటి ప్రార్థన నెహెమ్యా చేసినాడు. గోడ పని చేయగా నా పని వారందరూ ఆ పని చేయించు వచ్చినాయి. అందరూ పని చేసినారు. భూమి సంపాదించుకున్న వారు ఈ విధంగా చేసినప్పుడు అందరూ అన్ని చేసుకుంటే ఇంకా నెహెమ్యా ఏం చేశారు తెలుసు, అనేకమైన యూదులకు కూడా అనేకమైన వాటిని కట్టించాడంట, సౌకర్యాలు ఏర్పరిచాడు బయట నుంచి వచ్చిన యూదులకు కూడా. నిజంగా ఎంత మంచి ప్రేమ కదా. మనం ఒకరిని చూస్తే ఇంకొకరిని చూడం, ఒకరిని పట్టించుకుంటే ఇంకొకరిని పట్టించుకో. అసలు పేదల దగ్గర కూర్చోం, వాళ్ళని అసలు గమనించరు చాలా మంది. మీలో ఉండకపోవచ్చు కానీ చాలా మంది గమనిస్తాను నేను. నిజంగా వాళ్ళని ప్రేమించారు. పేదలకు అప్పు ఇచ్చాడు, యెహోవాకు అప్పు ఇచ్చేవాడు అంట. పేదలను కనికరించువాడు, నన్ను కనికరించువాడు. నిజంగా ఆ విధంగా మనం ఉండాలి. అందుకే చివరికి ఏం ప్రార్థన చేస్తాడంటే 18-19 చూసుకుందాం. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలు సిద్ధం చేయబడను. ఇవి కాక కోలను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షాసము సిద్ధం చేసి తిని ఈ ప్రకారం చేసినను ఈ జనులు దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షింపలేదు. మీ సొమ్ము మీరే అనుభవించండి, నాకు అవసరమే లేదన్నాడు నెహెమ్యా గారు. ఎవరు ఇంత త్యాగపూరితమైన సేవ చేసేవాళ్ళు ఎవరున్నారు ఈ దినాల్లో? అంటే తినాలి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. మనకి ఎంత అవసరం అంతుంటే చాలు. జంగ నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించు. నన్ను ఎవరు దృష్టించుకున్నా పర్వాలా, నాకెవరు ఇవ్వకున్నా పర్వాలా, నన్ను ఎవరు గమనించుకున్నా పర్వాలా, నన్ను అసలు లిస్టులోనే వేయకున్నా పర్వాలా, నువ్వు నా మీద దృష్టించే చాలు, నాకు అన్నీ ఉన్నట్టే. అది ప్రార్థనకు అర్థం. నేనే ప్రార్థన, ప్రభువా నీ దృష్టి నా మీద ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. చాలా మంది దృష్టించరు, ఎరగనట్టుగా ఉంటారు కదా. ప్రార్థనలు మాత్రం చేయాలి, ప్రార్థనలు చేయాలి, అన్నీ చేయాలి. దాంట్లో చూస్తుంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి అని తిరగా అంటే బోధలు చేస్తారు. అంటే గంప కింద కోళ్ళలాగా, నాకు కాదు చేసేది, ఇది నా కొరకు కాదు, వాక్యం నీ కొరకు. ప్రేమ అన్ని విషయాల్లో అందరు కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉండాల్సిన ప్రేమ వాళ్ళు కలిగి ఉండాలి. అది క్రీస్తు యేసు ప్రేమ. ఎవరిని వారు పరీక్షించుకోవాలి. పక్కన వాళ్ళని పరీక్షిస్తే మనం పరీక్షించుకో. అది ఎవరికి వాళ్ళు చేసుకుంది, ఎవరు చేసుకున్నంత అన్నట్టుగా అయిపోతుంది తప్ప ఇతరులకి నష్టమేమి ఉండదు. కాబట్టి దేవుడు చూసుకుంటాడు, ఆయన బిడ్డలను ఆయన పోషించుకుంటాడు, ఆయన బిడ్డల్ని ఆయన చూసుకుంటాడు, ఆయన కష్టదినాలు పోగొడతాడు, ఆయన ఏ మార్గంలో కూడా నడిపించుకుంటాడో మనకే తెలియదు. అందుకే మనం నెహెమ్యా ప్రార్థన చేయాలి. ఎవరైతే ఆ పరిస్థితులు ఉంటారో, ప్రభా నీవు నా మీద దృష్టి ఉంచితే చాలు ప్రభా, నాకు అన్నీ ఉన్నట్టే. నా మీద మనుషులకు, నేను నీ జనుల కొరకు సమస్తం వదిలేసుకున్నా, నా మీద నీవు దృష్టి ఉంచు. చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా నిజంగా 52 దినాల్లో గోడ కట్టడం ఎగతాళి చేసినారు కదా, 52 రోజుల్లో కడతాడంట అని. దేవుని కూడా ఎగతాళి చేసినాడు కదా. నేను 3 దినాల్లో దేవాలయాన్ని కడతా అని తన మరణం గురించి చెప్తే అర్థం కాక ఎగతాళి చేసినారు, గేలు చేసినారు. 3 దినాల్లో దేవాలయాన్ని కడతాడంటే ఈయన వచ్చినాడు పెద్ద అన్నట్టుగా. ఆ విధంగా గేలు చేసినారు. నెహెమ్యా గారిని కూడా నిరాశపరిచినారు. ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. నిజంగా దేవుని గూర్చిన పాఠాలు నేర్చుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. ఆ విధంగా పౌలు గురించిన విషయాలు తెలుసుకుంటా అంటే చాలా బాగుంటుంది. పౌలు శీలలు ఏ విధంగా చేయాలంటే చాలా బాగుంటుంది. నిజంగా అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలే. ప్రతి విషయంలో బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు వర్తిస్తాయి కదా. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. రీసెంట్ కాలంలో మనకందరికీ తెలుసు, ఇప్పట్లో 20 years నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన పేరు బాగా తెలుసు. ఆయనే సద్దాం హుస్సేన్. ఆయన 1937 సంవత్సరంలో పుట్టినాడు. ఆయనకి 30 years పూర్తి అవ్వకముందే ఆ దేశానికి నాయకుడు అయిపోయినాడు. చాలా పేదరికంలో పుట్టినాడు ఆయన. కానీ 30 yearsకే నాయకుడు అయిపోయినాడు. 40 yearsకి నియంతలు అవుతారు కదా చాలా మంది. నియంత అంటే నేను చెప్పిందే వేదం. ఇక అట్లా నియంత పాలన
చేసిస్తే చాలా భయంకరం. ఆ విధంగా చేసినాడు. ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరుండరు నిజంగా. అంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో కూడా టీనేజర్స్ నుంచి అందరికీ తెలిసే ఉంటుంది అనమాట. ఆ విధంగా అటువంటి ఆయన మనకు కూడా బాగా తెలుసు. ఆధునిక ప్రపంచానికి నేనే అని నెబుకద్నెజర్ ఏ విధంగా చెప్పుకున్నాడు. ఆయన పేరే ఈ యొక్క సద్దాం హుస్సేన్ అంత నెబుకద్నెజర్ లాగా చేసినాడు అనమాట. ఆ రోజులో బబులోను మహిమను తిరిగి తీసుకురావాలని సద్దాం హుస్సేన్ కూడా ప్రయత్నాలు చేసినాడు. నెబుకద్నెజర్ ఏ విధంగా బబులోను మహిమను తెచ్చాడో ఆ విధంగా చెయ్యాలని. అంతేకాదు బబులోన్లో హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది కట్టినాడు కదా నెబుకద్నెజరు. వేలాడుతున్నట్టుగా ఆ యొక్క గార్డెన్స్ ని తిరిగి కట్టాలా అనుకుంటాడు సద్దాం హుస్సేన్. నిజంగా నెబుకద్నెజర్ చేసిన పనులన్నీ కూడా ఆయన చేసినాడు. నిజంగా అవన్నీ పరిశీలిస్తే తెలుస్తుంది మనకు. గతం విషయాలన్నీ తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. నెబుకద్నెజర్ ఎందుకు అంటే ఈ విధంగా చేసి ఏమవుతుంది అనడానికి చెప్తున్నాను. నెబుకద్నెజర్ ఒక పెద్ద ప్రతిమను పెట్టుకున్నాడు కదా, నన్నే పూజించాలి అని. ఒకటి కాదు ఈయన పెట్టుకుంది అయితే తన దేశంలో అంత పెట్టుకున్నాడు సద్దాం హుస్సేన్. పెట్టుకొని అంతేకాదు తన ప్రతిమను పెట్టుకొని ప్రతిమను చూసిన ప్రతి వారు సెల్యూట్ కొట్టాలన్నమాట. సెల్యూట్ ఎవరైతే కొట్టాడో చుట్టూ పోలీసులు పెడతారు. ప్రతి ప్రతిమ దగ్గర పోలీసులు ఉంటారు. ఎవరైతే సెల్యూట్ కొట్టారో వాళ్ళని చంపేసేవాళ్ళు. నిజంగా అక్కడున్న గవర్స్ అనే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు 1,00,000 మందిని చంపేశారంటే ఎవరైతే సెల్యూట్ కొట్టలేదో వాళ్ళని. నిజంగా ఎంత భయంకరం కదా. సేమ్ నెబుకద్నెజర్ లాగా చేశారు కదా. బైబిల్లో ఉన్న విషయాలు ప్రస్తుతం జరిగే విషయాలు చాలా పోలికలు ఉన్నాయి. అలా చేయాలనుకున్నాడంట బబులోన్ని. ఆ బబులోను నుంచి బైబిల్లో ఏముంది? బబులోను మహావేషాయనే. అక్కడున్న అందం, అక్కడున్న సౌందర్యం, అక్కడున్న పాపం ఎక్కడుండదు. నిజంగా అంటే ఆయన ఎన్ని వెపన్స్ అంటే బయాలజికల్ వెపన్స్ అన్ని ఉపయోగించిన ఘనత ఉంది ఎవరికి? సద్దాం హుస్సేన్ గారికి. ఆయనే అంటే మొట్టమొదటిగా ఆయనకే ఉంది అని చెప్పినారు ఆ దినాల్లో. ఒకేసారి 100 మందిని 1000 మందిని చంపేయటంలో ఆయన తర్వాత అంటే ఎవరైనా. ఆయన ఒక న్యూక్లియర్ రియాక్టర్ కూడా కట్టినాడు ఆయన. దానికి తమూజ్ అనే పేరు పెట్టినాడు అనమాట. అదే దాంట్లోకి రావాలని. తమూజ్ అనేది బైబిల్లో ఉంది. ఆ దినాల్లో బబులోనులు నెబుకద్నెజర్ కట్టిన దాంట్లో ఉన్న పేరు దాన్ని ఇశ్రాయేల్ కనిపెట్టి అంతమొందించేసినారు. 600 గదులు కట్టుకున్నాడు ఆయన. ఒక పెద్ద నిజంగా ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన కోసం. కట్టుకుందాం అనుకున్నాడు. ఎక్కడ నెబుకద్నెజర్ ప్యాలెస్ ఎక్కడంటే అది నెబుకద్నెజర్ ఎక్కడైతే ప్యాలెస్ కట్టుకున్నాడు కదా దాని మీద కట్టుకోవాలనుకున్నాడు. నిజంగా ఆ విధంగా సేమ్ నెబుకద్నెజర్ లాగా చేయాలనుకున్నాడు. నిజంగా 61 మిలియన్ బ్రిక్స్ ఆయన ప్రత్యేకంగా తయారు చేయించుకొని దాని మీద ఇట్లా రాయించుకున్నాడంట. అంటే ఇటుకలు 6 కోట్ల ఇటుకలు తయారు చేసుకున్నాడంట దాన్ని కట్టుకోవటానికి. ఒక్కొక్క ఇటుక మీద రాయించుకున్నాడంట నెబుకద్నెజరు. సద్దాం హుస్సేను నిజంగా అంటే ఏమన్నా సద్దాం హుస్సేన్ రాసుకున్నాడంటే అంటే దీన్ని బిల్డ్ ఆయన రాసిన మాట ఏంటంటే రాజు నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నా దీన్ని. అప్పుడు బబులోనులో నెబుకద్నెజర్ కట్టాడు కదా, ఆ నెబుకద్నెజరు కట్టిన దాని మీద నేను కట్టుకుంటున్నా, దీన్ని నేను నెబుకద్నెజర్కి అప్పగిస్తున్నా. చాలా మంది కవితలు రాసి అంటారు కదా, ఇది మా అమ్మకి స్వీకారం, ఇది మా తండ్రికి అన్నట్లుగా. అట్లా అనమాట నెబుకద్నెజర్కి ఇయ్యాలనుకున్నాడంట. నిజంగా బబులోను పట్టణాన్ని తిరిగి నిర్మించాలనుకున్నాడు నిజంగా. కాబట్టి అయితే దేవుడు ఊరుకుంటాడా? ఇటుకలు పేర్చాల్సిన చోటు వెళ్లేలోపే ఆ ఇటుకలు బీట్లు వారిని అంట, పగిలిపోయినాయి అంట. మార్చిలో 2003 సంవత్సరంలో సద్దాం హుస్సేన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆయన హ్యాంగింగ్ గార్డెన్స్ లో బాబిలోన్ కడదామనుకున్నాడు కానీ ఆయన్ని 2006లో హ్యాంగ్ చేసి చంపేసినారు. నెబుకద్నెజర్ కూడా గర్వించినాడు, ఆయనకి అదే గతి పట్టింది. నిజంగా నెబుకద్నెజర్ దేవుడు ముందే చెప్తాడు దానియేలు ద్వారా, అలాంటి గర్వాన్ని ప్రదర్శిస్తే జంతువులాగా మారిపోతావని, జంతువులా గోళ్ళు పెరిగి గడ్డి తింటావని. అట్లాగే అయింది. అడవిలో ఆ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా సద్దాం హుస్సేన్ అవటం కూడా నిజంగా మహారాజులాగా బతికినాడు. ఆయన బంగారంలో తేలియాడిన వాడు. ఆయన
14 ప్యాలెస్లు ఆయన కోసం కట్టించుకున్నాడు. తన కోసం తన ఇష్టమైన దానికి ఏది ఇష్టం, నియంత్రణ అంటే అదే కదా, తనకి ఇష్టమైన దాన్ని చేసేసుకున్నాడు. తను ఎదిరించేవాడు ఎవరు లేరు అనుకున్నాడు. కానీ చివరికి సాలెగూడు కట్టినటువంటి చిన్న రంధ్రంలో నుంచి ఆయన పట్టుకున్నారంట. ఎంత నిజంగా ఆరోగ్యవంతమైన ప్రదేశాల్లో నివసించాలనుకుండే అతన్ని నిజంగా అతను దరిద్రపు స్థితిలోకి వెళ్ళినాడంటే నిజంగా ఎవరి గర్వము వారిని తగ్గించును అని బైబిల్లో నిజంగా వీళ్ళిద్దరిలో ఉన్న సంబంధము అదే ఉంది కాబట్టే చెప్తాను. బైబిల్లో నెబుకద్నెజర్ ఏ విధంగా చేసినాడు, సద్దాం హుసేన్ అదే విధంగా యెరూషలేమును క్రీస్తుపూర్వంలో 588లో చుట్టుముట్టుకుంటే నెబుకద్నెజరు నిజంగా సద్దాం హుసేన్ కూడా ఈ గత సంవత్సరాల్లో ఆ విధంగానే చేసి నిజంగా యెరూషలేమును కూలగొడదాం అనుకున్నాడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని ఒప్పుకోలేదు నిజంగా. కాబట్టి మనం జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. నెబుకద్నెజర్ సద్దాం హుసేన్ కూడా అందుకే తమూజ్ అనే న్యూక్లియర్ని తయారు చేయడానికి ఆయన ఉద్దేశం ఒకటే, ఏంటంటే యెరూషలేం పట్టణానికి సమూల నాశనం చేయాలి. దేవుని బిడ్డల్ని ఎప్పుడు సమూల నాశనం చేయలేరు. ఆయన రాకడి వరకు ఆయన ప్రజలు ఉంటారు. ఆయన ప్రజల్ని ఒకరిని చంపుతా ఉంటే 10 మందిని లేపుకుంటాడు దేవుడు. నిజంగా నెబుకద్నెజర్ ఎంత క్రూరుడు, నిజంగా ఏమైపోయినాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గర్వము అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవాలి. చూద్దాంలే, ఎప్పుడు విన్న వాక్యాలే అనుకోవటానికి లేదు. ఆయన టైం వచ్చిందంటే మనం ఏం చేయలేం. ఆయన టైం ఇచ్చిన టైంలోనే సరి చేసుకోవాలి. ఫస్ట్ మనని మన వ్యక్తిగతంగా, తర్వాత మన ఇంటి వారిని, తర్వాత మన సంఘములో నిజంగా పాపాన్ని ఖండిస్తూ పాపాన్ని ద్వేషించాలి. పాపాన్ని ఎవరైనా ప్రోత్సహిస్తూ ఉంటే కాంప్రమైజ్ కావద్దు. వాళ్ళు పోయినా పర్వాలేదు, దూరం అయిపోయినా పర్వాలేదు, ప్రభు మనకు దగ్గర అవుతా ఉంటాడు. పాపానికి దూరంగా ఎంత దూరంగా వెళ్తా ఉంటే ప్రభు మనకు అంత దగ్గర అవుతా ఉంటాడు. పాపానికి మనం ఎంత చేరువుగా ఉంటే సాతానుడు మనకు అంత చేరువుగా ఉంటాడు. అంతే సైనం. నిజంగా ఆ విధంగా మనం ఉండాలి. నిజంగా నెహెమ్యా చేసిన పనులు, దేవునితో కనెక్షన్, ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండేవాడు దేవునితో. తర్వాత దేవునితో కమ్యూనికేషన్ ఉంది, సంబంధాన్ని పెంచుకున్నాడు ప్రార్థన ద్వారా. సమస్య నాది అనుకున్నాడు స్వార్థం లేకుండా. ప్రతి దాన్ని విడిచిపెట్టేసినాడు తన ప్రజల కొరకై. విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ప్రభు వారి వలె. నిజంగా తన సెక్యూరిటీని, తన ధనాన్ని వదిలేసుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా అందరినీ తయారు చేశాడు. ఆ విధంగా మనం కూడా ఉంటే ఎంతో ధన్యులం. నిజంగా ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనల్ని కూడా సిద్ధపరచునుగాక, మనల్ని కూడా దేవుడు బలపరచునుగాక, ఆయన ఆత్మతో మనల్ని నింపునుగాక. ఇంకా మెండైన వరములు, దావీదుకి అనుగ్రహించిన కృపా వరములు మనకు అనేకమైనవి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా ప్రభు మనకు కూడా అనుగ్రహించునుగాక. మనం కూడా ప్రభు బిడ్డల వలె రోషం కలిగి మనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయదుముగాక. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఒకటి వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి స్టెల్లా గారు చెప్పడానికి, దేవుడు వారికి మంచి ఆరోగ్యమును దేవుడు అనుకూల పరిస్థితులు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుందాము.